ఆదోని నియోజకవర్గం రణమండల కొండపై శివాలయంలోని వీడియోపై ప్రభుత్వం సీరియస్. రణమండల కొండపైన ఉన్న శివాలయంలోని దీపం ద్వారా సిగరెట్ అంటించుకొని వీడియో చిత్రీకరించిన ఈరన్న అనే యువకుడు. వైరల్ అవుతున్న వీడియోపై విచారణ. 2022లో వీడియో చిత్రీకరించినట్లు గుర్తింపు. పవిత్ర దీపంతో సిగరెట్ వెలిగించిన ఘటనపై బిఎన్ఎస్ సెక్షన్ 299 కింద కేసు నమోదు. వైరల్ వీడియో ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేసిన గౌలీపేటకు చెందిన బోయా శివరాజు. పవిత్ర దీపంతో సిగరెట్ వెలిగించడం ద్వారా హిందూ మత విశ్వాసాలను అవమానించే ఉద్దేశ్యం ఉందని ఫిర్యాదులో పేర్కొన్న శివరాజు ఘటనపై దర్యాప్తు చేసి శివాలయంలో సిగరెట్ వెలిగించిన వడ్డే ఈరన్నను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆదోని మండలం విరూపాపురం గ్రామానికి చెందిన ఈరన్నను అదుపులోకి తీసుకొని విచారణ. 2022లో వీడియోను చిత్రీకరించినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల సమయంలో ముగ్గురు స్నేహితులతో కలిసి ఈ చర్యకు పాల్పడినట్లు చెప్పిన ఈరన్న అప్పట్లో చిత్రీకరించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ అయిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు. హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రావణ్ ఎపిసోడ్ నడుస్తున్న సమయంలో ఈ వీడియోను వైరల్ చేయడం వెనుక కుట్ర కోణమేమైనా ఉందా అనే కోణంలోనూ విచారణ జరుగుతోంది. హిందువుల మనోభావాలు దెబ్బతీసి రెచ్చగొట్టేలా కుట్ర జరుగుతోందన్న కోణంలోనూ విచారణ జరుపుతున్న పోలీసులు మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలను విశ్లేషిస్తోన్న పోలీసు ఉన్నతాధికారులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకే ఇలాంటి ఘటనలను ఉద్దేశ్యపూర్వకంగానే వైరల్ చేస్తున్నారని అనుమానం. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందంటోన్న పోలీసులు.